రా ఇంద్ర థియేటర్లో ఈ సీన్ కి అరుపులే కలి. ఆ బీజిఎం చూసినావా మనీష్ శర్మ గారు ఎట్లా కొట్టాడు. ఎలివేషన్ సీన్స్ అయితే చెప్పొద్దు అసలు. ఎవడరా కేజీఎఫ్ అంటారు. ఆ, కళ్ళతోటి యాక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మా చిరంజీవి గారు ఫస్ట్ ఉంటారు. నిజంగా మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ అయిన ఫేస్ అంటే ఐజ్. అది ఎంత డేంజర్ గా చూపించింది అంటే వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ ఇంట్రోస్ చిరంజీవి గారి మూవీస్ లో ఇదే. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే మన చిరంజీవి గారు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ వీడియో ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరో మీరంతా టీం నుండి మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఈ రోజు మనము మెగాస్టార్ చిరంజీవి గారి కొన్ని ఐకానిక్ మూవీ సీన్స్ కి రియాక్ట్ అవబోతున్నాము. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అది రా ఇంద్ర థియేటర్లో ఈ సీన్ కి అరుపులే కలి. ఆ బీజిఎం చూసినావా మనీష్ శర్మ గారు ఎట్లా కొట్టాడు. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మనీష్ శర్మ గారు ఇంకా ఉందనుకో. ప్రైమ్ టైం. అసలు ఆ సినిమాలో అన్ని తోపురా. ఈ యాక్టింగ్, బీజిఎం అన్ని అన్ని ఎలివేషన్ సీన్స్ అయితే చెప్పొద్దు అసలు. ఎవడరా కేజీఎఫ్ అంటారు. ఆ మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే మన చిరంజీవి గారు. He was created. అక్కడ ఆ ఇంద్రది, ఇక్కడ ఈ ఇంద్రాసనారెడ్డి. ఇక్కడ ఈ ఇంద్రసేనుడు ఒకే కదారి పీకేస్తే కోస్తా. ఎందుకు ఈ ఎలివేషన్లు ఇంత స్పెషల్ గా అనిపిస్తాయి అంటే, యాక్చువల్లీ ఇంద్రసేన రెడ్డి అని కాదు, చిరంజీవి గారికి ఉన్న కరిజ్మా, టీవీ అన్ని డామినేట్ చేస్తాయి. యాక్చువల్లీ ఇంద్రసేన రెడ్డి క్యారెక్టర్ అక్కడ చిరంజీవి ఉన్నట్టు ఊహించుకుంటాం మనం. ఇంద్రసేన రెడ్డి ఊహించుకోలేము అసలు ఎందుకో. అంటే ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లాగా అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది ఇట్లా. హీ ఓన్స్ ఇట్ అని చెప్పి. మనము హీరోస్ కి ఎన్నెన్నో ఇంట్రోలు చూసింటాం, కానీ నాకైతే బెస్ట్ ఇంట్రో అయితే స్టాలిన్ అనిపించింది. మీకేమనిపించింది? మస్తు క్రియేటివ్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది అది. చాలా క్రియేటివ్ గా అసలు ఎంత ఎలివేట్ చేస్తారంటే మ్యూజిక్ తోటి, ఆ షార్ట్స్ తోటి క్రేజీ ఉంటది అసలు. స్టైల్ స్టైల్ ఈజ్ అ ఫో అని ఉంటది అది. పెట్టరా వీడి ఆతృత కోసం అన్న పెట్టండి. కళ్ళతోటి యాక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మా చిరంజీవి గారు ఫస్ట్ ఉంటారు. నిజంగా మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ అయిన ఫేస్ అంటే ఐజ్. అది ఎంత డేంజర్ గా చూపించింది అంటే అంత క్రేజీగా చూపించింది. వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ ఇంట్రోస్ చిరంజీవి గారి మూవీస్ లో ఇదే. ఎస్, ఆ మ్యూజిక్ చూసినా ఒక్కసారి ఎట్లా హార్ట్ బీట్ ఎట్లా రేజ్ చేసిండో. నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు! గుండె మీద చెయ్య వేసావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్ అది. చదువుకూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా.
అసలు చిరంజీవి గారు ఎట్లా అంటే అసలు ఎక్కడ సటిల్ యాక్టింగ్ చేయాలి, ఎక్కడ ఎగ్జాగరేట్ చేయాలన్నది కరెక్ట్‌గా తెలుసు. స్టార్టింగ్‌లో చూసినావు ఎంత సటిల్ యాక్టింగ్ చేసిండు. ఇందాక చూసినట్టయితే ఫస్ట్ సడన్గా ఇట్లా ఫుల్ కోపంలో ఉంటాడు. సడన్గా నీ మంచిగా చెప్తున్నా సడన్గా ఇట్లా టోన్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ పెరిగిపోతుంది ఇట్లా. అదే అది కొంచెం కష్టం అది. స్టార్టింగ్‌లో ఎంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా సటిల్‌గా ఉంటది మొత్తం. తర్వాత జై అని లేస్తది చూసినావా, క్రేజీ అనిపిస్తది. మీరంతా ఇప్పుడు ఈ సినిమాలు చూసి చిరంజీవి గురించి మాట్లాడుతున్నారేమో కానీ చిరంజీవి గారి పాత సినిమాలు చూసుకుంటే అసలు ఒక్కొక్క డైమండ్ తెలుసా. ఎగ్జాంపుల్ చూసుకుంటే వేట, స్వయం కృషి, ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, మాస్టర్, చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, చాలా 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 ఉన్నాయి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఐకానిక్. అండ్ మనకి ఈ ఎర్లీ 2000s వచ్చినవే ఎక్కువ పాపులర్ అన్నమాట. ఎందుకంటే అప్పటికి కొంచెం టీవీస్ ఎక్కువ మెయిన్లీ. టీవీస్ ఎక్కువ. అంతగా ముందు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉండే మొత్తం. దాని తర్వాత కలర్ మూవీస్ ఎక్కువ రావడం. అండ్ ప్రతి ఇంటికి టీవీ రావడం అనేది అండ్ కేబుల్ కనెక్షన్ అనేది మనకి ఈ పీరియడ్ లో జరిగింది కాబట్టి అప్పుడు ఎక్కువ రీచ్ వచ్చిన మూవీస్ ఇవి. కాకపోతే పాతవి ఇంకా చాలా ఐకానిక్ మూవీస్. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అసలు చూసినావా చిరంజీవి గారి మేనరిజం అయినా సరే, అసలు డైలాగ్ డెలివరీ అయినా సరే, ప్రతి సినిమాలో ఒక డైలాగ్ హిట్ అయ్యేది. ప్రతి డైలాగ్ ఎట్లా అంటే ఊతపదం అయిపోయేది ప్రతి ఒక్కరికి. మన పబ్లిక్ యూత్ అందరూ ఇక ఏ మాట్లాడినా ఇవే డైలాగులు కొడుతుండే. మన చిరంజీవి గారు ఎన్ని మాస్ సీన్స్ చేసినా ఆయన కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. సో ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ చేద్దాం. చిరంజీవి గారిది కామెడీ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చి చింకదా ఎంబీబీఎస్ సినిమాని. అంటే అందరు కామెడీ ఏంది డైలాగ్లతో పండిస్తారు కదా నార్మల్ గా, కానీ మన చిరంజీవి గారు అయితే బాడీ లాంగ్వేజ్ తో కూడా, గెస్చర్ తో కూడా మస్తు నవ్వు తెప్పిస్తారు. అది మన వాకింగ్ స్టైల్ సీన్ ఉంటది, మస్తు ఉంటది అది. వాకింగ్ స్టైల్ మాట్లాడే స్టైల్ అన్న స్టైల్ స్టైల్ ఓ మొదటి రోజు కదా టెన్షన్. స్టైల్ 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 అసలు ఎంత చిన్న సీన్ చూసినావా, జస్ట్ కాలేజ్ కి ఎంటర్ అయ్యే సీన్ అంతే అది. దాన్ని ఎంత ఫన్నీ చేసిరు. మీరు చాలా మందిని చూసుంటారు, వాళ్ళు ఓన్లీ కామెడీ చేసేవాళ్ళు లేకపోతే సీరియస్ సీన్స్ చేసేవాళ్ళు. కానీ మన చిరంజీవి గారు అన్ని కూడా చాలా యాప్ట్ గా, చాలా గ్రేస్ తోటి చేస్తాడు తెలుసా. నిజంగా అసలు ఏ సీన్ అయినా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే సంబంధమే లేదు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నా. క్రేజీ అసలు. డైలాగ్స్ లేదు, ఏం లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంతే. అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు చిరంజీవి గారు ఏ సీన్ అయినా వేయొచ్చు. కామెడీ టైమింగ్ అంటే అందరు అట్లా వేయలేరు. నాకు తెలిసి ఒక చాలా hero- తక్కువ మంది ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ మంది. ఒకరికి డాన్స్ ప్రాపర్ గా ఉండదు, ఒకరికి కామెడీ టైమింగ్ సెట్ కాదు, కొంతమందికి మాస్ డైలాగ్ వేస్తారు కానీ సెట్ కాదు. అవును, మన చిరంజీవి గారికి అయితే పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ గా చేసేస్తారు. అటు క్లాస్ అయినా ఎరగదీస్తాడు, ఇటు మాస్ అయినా ఎరగదీస్తాడు. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవ. అసలు చెప్తున్నా కదా, చిరంజీవికి ఏ సీన్ ఇచ్చినంత సటిల్ గా చేస్తాడు రా. ఆ ఎమోషనల్ సీన్ చూస్తుంటే మనకే ఏడుపు వస్తుంది తెలుసా. అంత ఎమోషనల్ గా, అంటే లైక్ క్యారెక్టర్ లో ఇట్లా ఉండిపోతాడు రా. ఇప్పుడు వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా వాళ్ళ రెఫరెన్స్ కి డాడీ నుండి తీసుకున్నారని చెప్తుండే నాని. ఎన్ని జనరేషన్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు డాడీ మీద మూవీ అనేది అంత ఎమోషనల్ గా ఎవరు తీయలే. చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇంత ఎమోషనల్ గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది అయితే మన డాడీ. ముఖ్యంగా ఈ సినిమా వచ్చి చూసినప్పుడు అయితే ఎప్పుడైతే టీవీలో వస్తుంది కదా మనకి, సినిమా వచ్చి ప్రతిసారి ఏడ్చినారని అయితే అది మర్చిపోలే. ఎక్కి ఏడ్చిన రోజుల్లో ఫస్ట్ టైం చూస్తాం కదా,
యా 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 ఏమైంది ఇట్లా అయిపోయింది. నిజంగా. ఆయన ఏడుస్తుంటే మనకు ఏడుపు వచ్చేస్తుంది అది. మనకి మోస్ట్ ఆఫ్ ద సినిమాలలో ఎట్లా అనిపిస్తాయంటే ఏడిపోయిన సీన్స్లలో చాలా వరకు అరుస్తారు. జస్ట్ ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయనీకి లేకపోతే గట్టిగా ఏడుస్తారు. అది ఎంతవరకైనా కొంచెం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వరకే. బట్ ఇంత లెంతీ సీన్ అనేది ఏడుపు ఆపుకుంటూ ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయడం అనేది నిజంగా గ్రేట్. అంటే లోపటి నుంచి మనం ఫీల్ అవుతాం చూడు, లోపట ఎక్కువ ఫీల్ అయితే ఎట్లుంటది అట్లా. ఈ స్టెప్ అయితే ఎన్ని ఇయర్స్ వరకు నడిచిందంటే అసలు ఇప్పుడు కూడా ఎంత ఫేమస్ స్టెప్ అది. అసలు చాలా మూవీస్ లో రిఫరెన్స్ లాగా వాడుకుంటారు, అంటే లైక్ ఒక స్పూఫ్ లాగా చేస్తారు దాన్ని. మనకి చిరంజీవి గారి డాన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే స్టెప్. అప్పుడు ఎట్లా తెలుసా నీకు డాన్స్ వస్తుందా? అది కాదు, ఫస్ట్ చిరంజీవి విన స్టెప్ వస్తుందా లేదా, అది వస్తేనే నీకు డాన్స్ డాన్స్ లేకపోతే రాదు అంతే. దాని తర్వాత కూడా చాలా మంది ఇట్లా ఇంటర్వ్యూలో దాంట్లో చెప్తారు, చిరంజీవి అయితే మూవీ వస్తుంది చిరంజీవి గారికి వస్తుందో డాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తుంటారంట హీరోలు, సునీల్ గారు కానీ వేరే వాళ్ళు ఎవరైనా. వాళ్ళు ప్రాక్టీస్ ఎందుకంటే రావాలి, నాకు కూడా రావాలని ఉంటుంది ఇట్లా లోపల చాలా. ఎస్, మెయిన్గా అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డాన్స్ చిరంజీవి గారు రాకముందు ఒకలాగా ఉంటుంది, వచ్చినాక ఇంకోలాగా ఉంటుంది. ఆయన మొత్తం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్నే మొత్తం మార్చేసిండు. అంతకుముందు డాన్స్ లేదని కాదు, కాకపోతే ఉండే. చిరంజీవి గారి లాగా గ్రేస్నెస్ తోటి చేయడం అదొక చాలా కొత్తగా అనిపించింది నాకు. ఆయన జర్నీ ఫ్రమ్ పునాదిరాల నుంచి ఇప్పుడు రాబోయే విశ్వంబర వరకు అసలు ఎంత గొప్ప జర్నీ అంటే ఇప్పుడున్నది ప్రతి హీరోకి ఆయన ఇన్స్పిరేషన్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా సెల్ఫ్ మేడ్ స్టార్ గా వచ్చిన చిరంజీవి గారు ఎంతో మంది నెక్స్ట్ వచ్చిన సెల్ఫ్ మేడ్ స్టార్స్ కి అందరికి ఇన్స్పిరేషన్. మన రవితేజ గారు కానీ లేకపోతే నానికి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఆయనని రోల్ మోడల్ గా తీసుకొని వచ్చిన వాళ్ళు. సిద్ధు జొన్నలగండ్ల, విజయ్ దేవరకొండ ఒకరు ఇట్లా ఒక లెగసీ క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన ఎట్లా వేసిందంటే ఉట్టి ఆయన లెగసీ ఉంది, ప్లస్ దాంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లెగసీ ముందుకు తీసుకోవద్దు. ఇట్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం చిరంజీవి గారు. అంటే మనకంటూ గుర్తింపు తీసుకురావడానికి. అంటే అప్పట్లోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ అయింది. అంటే చిరంజీవి గారు ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటికీ విశ్వంబర కూడా అంటే సెట్ కి టైంకి వెళ్తారంట, అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారంట. అంటే ప్రతి సినిమాని ఫస్ట్ మూవీ లెక్కనే చూస్తారంట. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే సరి, ఇది మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం. ఎందుకు? మనమే కించపరుచుకుంటున్నాం, మనమే ఆహ్వానించుకుంటున్నాం. పేపర్లో మన ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు పేపర్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే. ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడాలంటే కనుక గంటల తరబడి మాట్లాడగలరు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అది చాటు చెప్పులాగా ఉండాలి. సో మన చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడి ఆ లెగసీని క్రియేట్ చేసిరో దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఆయన అప్పుడే ఇమాజిన్ చేసుకున్నాడు. అండ్ ఇట్లా జరగాలి, ఇలా జరుగుతుంది, మన దగ్గర అంత టాలెంట్ ఉందని తెలిసి అప్పుడే ఆయన అర్థం చేసుకున్నాడు. సరే చేస్తారు, కొత్త పోరోలు చేస్తారు కదా అని ఆయన కూడా ఉండిపోలేడు. నేను కూడా చేస్తాను, నేను కూడా మళ్ళీ మూవీలు చేస్తాను. ఇట్లా అంతకన్నా పెద్ద మూవీలు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇట్లా ఇంకా వస్తాయి కూడా. ఒకటి ఆయన ఇప్పుడు సినిమాలు చేసేదానికి కారణం ఆయన డబ్బులు సంపాదించాలని కూడా కాకుండా కొత్త వాళ్ళని తీసుకురావాలి, లేకపోతే ఇంకొంత ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాడు. ఆయన చాలా పెద్ద యాక్టర్ మన చిరంజీవి గారు. కానీ ఏ ఆడియో ఫంక్షన్ కి పిలిచినా, ఏ మూవీకి అయినా సరే సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా సరే హెసిటేట్ చేయకుండా వచ్చి మరి అక్కడ ఆ మూవీ గురించి మాట్లాడి అన్ని కూడా చెప్తాడు అనమాట. లైక్ చిరంజీవి గారిది అంజయ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ విశ్వంబర అనే కొత్త ఫ్యాంటసీ మూవీ వస్తుంది. సో దానికోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే చిరంజీవి గారు ఒక జర్నర్కి, ఒక టైం పీరియడ్కి సెట్ అయ్యే అంటే హీరో అయితే కాదు. అండ్ ఎవ్రీ జనరేషన్లో ఎవ్రీ టైం పీరియడ్కి తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఆయన ఇంప్రూవ్ చేసుకుంటుండు, మనం ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉండు. ఎస్, ఒక స్టాలిన్, ఒక ఠాగూర్ ఎట్లా మొన్న వచ్చిన వాల్తేరు వీరిలో మొత్తం చేంజ్ ఉంది. వాళ్ళ
ఆ కామెడీ టైమింగ్ మొత్తం కొంచెం ఫన్నీగా చేసిండు కానీ సీరియస్ కూడా చేసిండు. అంటే సిచ్యువేషన్ ఆ టైం పీరియడ్కి తగ్గట్టు ఆయన చేంజ్ అవుతుండు. ఇంకా ఇప్పుడు మొత్తం సైఫై ఫ్యాన్ ఫిక్షన్ అవి స్టార్ట్ అవుతున్నాయి, కల్కి తోటి ఇట్లా స్టార్ట్ అయినాయి కాబట్టి ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది మన తెలుగు టీఎఫ్ఐకి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఎవరికైనా ఒక ఆర్టిస్ట్‌కి ఒకటే సర్టెన్ టైమ్ పీరియడ్ ఉంటది. ఈ టైం నుంచి ఈ టైం వరకే నడుస్తారు మాక్సిమం. దాని తర్వాత వాళ్ళది డౌన్‌ఫాల్ గాని లేకపోతే అంత రిలవెంట్‌గా ఉండకపోవచ్చు. బట్ చిరంజీవి గారు ఇన్ని డికేడ్స్ నుండి ఎంత రిలవెంట్‌గా ఉన్నారంటే ఆయనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు కాబట్టే ఇంత సక్సెస్‌ఫుల్ అయ్యిండు. అండ్ తన కాంట్రిబ్యూషన్‌కి ఒక మీనింగ్ వచ్చింది. సో ఇది గైస్ మన మెగాస్టార్ చిరంజీవి గారి కొన్ని ఐకానిక్ సీన్స్‌కి రియాక్ట్ అయ్యాము. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు నచ్చిన సీన్ ఏదైతే ఉంటదో అది కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్, బాయ్. మనం ఆయనని ఎలాగో ఫాలో అవుతుంటాం కాబట్టి ఈ విషయంలో కూడా ఫాలో అవుదాం. మన వీడియోని మీ ఫ్రెండ్స్‌లో ఉన్న ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. సో అలాగా షేర్ చేస్తూ ఉండమనండి. దట్స్ హౌ వి గ్రో. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా